పెట్టిద్దా బ్యాగ్ లో చూడండి మామిడికాయలు విక్కొని వచ్చినాడు సిగ్గు అనమాట అలా వీడైతే ఇంక అసలు వీడియోలో రాలంటేనే ఎందుకో చాలా సిగ్గుపడుతున్నాడు అనమాట. ఎందుకురా బాబు హలో ఎవ్రీవన్, నేను మీ రఘు. అందరూ ఎలాగున్నారు? నేనైతే చాలా బాగున్నాను. సో ముందుగా మీ అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది వచ్చేసి మన తెలుగు పండగ అనమాట. సో నేనైతే ప్రజెంట్ మన హోమ్ టౌన్లో ఉన్నాను. మేమేంటంటే ఉగాది రోజున మన గుమ్మాలకు ఉన్నటువంటి పాత తోరణాలన్నింటినీ తీసేసి సో కొత్త మామిడాకులతో కొత్త తోరణాలు అయితే కడతామన్నమాట. దానికోసం వచ్చేసి నేను మా ఇంటి పక్కనే ఉన్నటువంటి మామిడి తోపులోకి అయితే వచ్చాను. చూడండి, ఇదే మన ఫ్రెండ్ వాళ్ళ మామిడి తోపు. ఇప్పుడిప్పుడే కాయలు కూడా కాస్తా ఉన్నాయన్నమాట. సో నేను అలాగే మన మామిడాకులతో పాటు 2 మామిడికాయలు కూడా పీక్కున్నాను. ఇంటికైతే కొన్ని మామిడాకులు అలాగే కొన్ని మామిడి కొమ్మలు కూడా పీక్కున్నాను అనమాట మన ఇంటి గుమ్మానికి కట్టడానికి. చూడొచ్చు, ఇదే అనమాట మా ఫ్రెండ్ వాళ్ళ మామిడి తోపు. మా బావ అనమాట. చూడండి, మామిడాకులు అయితే పీకుతున్నాడు, నాకు హెల్ప్ చేస్తున్నాడు మామిడాకులు పీకడానికి. బట్ ఇంకా స్నానం అయితే చేయలేదు. పిలవగానే అలాగే నిద్రలో నుంచే లేచి వచ్చేసాడు. చూడండి, నేనైతే ఇప్పుడు బాగా మంచి మంచి ఆకులన్నీ కొంచెం పొడవున్న ఆకులు అన్నటువంటి పీకుతున్నాను అనమాట. చూడండి, మా అన్నని చూడండి యూట్యూబ్లో పెడతానంటే అన్న చాలా సిగ్గుపడుతున్నాడు అనమాట. ఇంకా వీడియోనే ఆన్ చేయలేను. పెట్టిద్దా బ్యాగ్ లో పెట్టి. చూడండి, మామిడికాయలు విక్కొని వచ్చినాడు సిగ్గు అనమాట అలా వీడైతే ఇంక అసలు వీడియోలో రాలంటేనే ఎందుకో చాలా సిగ్గుపడుతున్నాడు అనమాట. ఎందుకురా బాబు నువ్వు బ్యాగ్ లోకి. చూడండి, మా ఆయన అయితే గుమ్మానికి తోరణాలు కడుతున్నాడు. మార్నింగే వెళ్ళి తెచ్చాడు అనమాట మామిడాకు. ఏంటి స్టిక్స్? ఇవి వచ్చేసి మనం సొప్పబేరు అంటాం కదా. సో సొప్పబేరు నుంచి చిన్న చిన్న స్లైసెస్ గా కట్ చేసుకుని వీటిని దీని ద్వారా మనం ఏం చేస్తామంటే ఈ మామిడాకుల్ని గుమ్మానికి పెడతాం అనమాట. చూడండి, ఇలాగా యాక్చువల్ గా వచ్చేసి ఇది మెయిన్ వాకిలి. ఇది వచ్చేసి బేస్ సంఖ్యలో కడతాం అనమాట. 41 కానీ 39 కానీ అలాగా. సో మన వాకిలికి అయితే ఆల్మోస్ట్ 41 పడతాయి. సో మనం 41 అయితే కడదాం. సో ఇది కట్టడం వల్ల మనకి ఏంటంటే చాలా ఇంటికి మంచిది, అలాగే మన గుమ్మానికి కూడా అందం వస్తుంది అనమాట. ముందుగా అందరికీ ఉగాది శుభాకాంక్షలు. ఉగాది అంటేనే మనకి ఉగాది పచ్చడి కదా. సో నేను ఇప్పుడు ఉగాది పచ్చడి ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. చూడండి, తీపి, చేదు, ఒగరు, పులుపు, కారం, ఉప్పు ఈ 6 కలిపి నేను ఉగాది పచ్చడి చేస్తానన్నమాట. చేసేద్దామా? మనకు ఉగాది పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, ఉగాది స్పెషల్ మా మమ్మీ ఓలిగా అయితే చేసింది. సో దీంట్లోకి మనం నెయ్యి అయితే వేసుకొని టేస్ట్ చేసేద్దాము. Hey, I got something to say. I'm just so sick of hearing everyone complain. I know it's tough and I know there's pain. ఉగాది సందర్భంగా మన పక్కన విలేజ్లో అయితే ఎద్దుల పందాలు పెట్టారనమాట. మేమైతే చూడడానికి వచ్చాము. టైం అయితే ఇప్పుడు 3:30 అవుతుంది. ఫుల్ ఎండగా ఉందన్నమాట. అయినా కూడా చాలా అంటే చాలా జనాలు వచ్చి ఇక్కడ వెయిట్ చేస్తూ మరి ఎద్దుల పందాలు చూస్తున్నారు. ఇలాంటి చోటుకు వచ్చినప్పుడు ఏంటంటే మనం చాలా కేర్ఫుల్గా ఉండాలి. సో ఇంతకు ముందే జస్ట్ ఎద్దుల బండి అయితే పక్కకు మళ్ళేసి బారికేడ్స్ మీదకి అయితే వెళ్ళిపోయాయన్నమాట. జస్ట్ మిస్, బట్ ఎవరికి ఏం కాలేదు. చూసుకుంటూ ఉండాలన్నమాట మనం ఇక్కడ ఏమైనా ఎద్దులు వచ్చాయంటే మీదకి.
వీడు చూడండి, మేమంతా ఇంట్లో వర్క్ చేసుకుంటుంటే ఒకడే బయటకు వచ్చేసి సైలెంట్గా స్టెప్స్ ఎక్కుంటూ వెళ్ళిపోతున్నాడు. చాలా అత్తయిపోతున్నాడు వీడి ఈ మధ్య. ఈరోజు అయితే మనకి ఉగాది పాడ్యం అనమాట. సో పాడ్యం అంటే ఏంటంటే పండగ నెక్స్ట్ డే మేము నాన్ వెజ్ అనేది వండుకొని తింటామన్నమాట. సో దాన్ని పాడ్యం అని పిలుస్తాం. మా బావ వాళ్ళు అయితే ఏటా కోసారనమాట, గొర్రె కోసారు. సో తను ఏం చేశాడంటే మా కోసం అదే పరంగా వాళ్ళ ఇంట్లో నుంచి కొంచెం బోటి అనేది తీసుకొని వచ్చాడు. సో బోటి తీసుకొని వచ్చి మేము ఏం చేస్తున్నామంటే మా బావ వాళ్ళ పొలం దగ్గర ఇక్కడే పొలాల్లోనే వండుకొని తింటున్నాం అనమాట. బావా అది ఏం బోటి? గొర్రె బోటి అనమాట. గొర్రె కోసారనమాట. దాంట్లోంచి కొంచెం బోటి తీసుకొని వచ్చాడు. ఇప్పుడు వండుతున్నాము. సో అది ఎలాగ చేస్తాడు ఏంటని చెప్పి చూపిస్తా. సో బేసికల్గా మా బావ వచ్చేసి వంట మాస్టర్ అనమాట. చిన్న చిన్న వెజ్ నాన్ వెజ్ 2 ఫంక్షన్స్కి వెళ్తాడు. సో ఎంత క్వాంటిటీలో చేస్తావు అంటే ఎక్కువ క్వాంటిటీ అయినా చేయగలవా నువ్వు? ఎంతమందిగా చేసి పెడతా. మా కోసం అదే పనిగా మా బావ స్పెషల్గా బోటి అనేది సైడ్కి తీశాడు. సో ఇదే బోటి. మేమైతే మా బావ వాళ్ళ పొలం దగ్గరికి వచ్చేసి బోటి వండుకొని అయితే తింటున్నాం అనమాట. చూడండి బోటి రెడీ అవుతుంది. సో బోటి చాలా బాగుంటుంది అనమాట. యాక్చువల్గా అయితే మా బావ చిన్న చిన్న ఫంక్షన్స్కి అయితే వెళ్తాడనమాట వంట చేయడానికి. కబాబు, ఫిష్ చూడ అన్నీ చేస్తాడనమాట. మనకైతే విలేజ్లో వర్షం దంచేస్తుంది. దగ్గర చూడండి ఎంత వెళ్ళకుండా సడన్గా వర్షం వచ్చేసింది అనమాట. సో బయట అయితే ఫుల్ వర్షం పడిపోతుంది. టైం అయితే ఇప్పుడు 12 గంటలు అవుతుంది. ఎండ అయితే చాలా అంటే చాలా ఉందన్నమాట విలేజ్లో. సో నేను వచ్చేసి ఇప్పుడు మా విలేజ్లో ఉన్నటువంటి ఒక పెద్ద బావి అనమాట ఇది. సో నీళ్ళు కూడా చూడొచ్చు మీరు, చాలా అంటే చాలా బాగున్నాయి. సో స్విమ్మింగ్ చేయడానికి అయితే నేను మా ఫ్రెండ్స్ అయితే వచ్చామన్నమాట. చూడండి సో ఇదే బావి. మేము చిన్నప్పటి నుంచి ఇక్కడే తమ్మింగ్ నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు మనము వెళ్ళిపోదాం. లెట్స్ గో. ఇదైతే చాలా పెద్ద బావి అనమాట. సో మనకి లెంత్ వైజ్ కానీ విడ్త్ వైజ్ కానీ చాలా అంటే చాలా పెద్దగా ఉంటుంది. సో ఇన్సైడ్ లోతు కూడా అలాగే ఉంటుంది అనమాట. వాటర్ కూడా చాలా అంటే చాలా ప్యూర్గా ఉన్నాయి. చూస్తున్నారు కదా మీరు, ఇక్కడ వీడియోలో కనిపిస్తుందిగా మొత్తం అంతా స్కై బ్లూలోనే కనిపిస్తున్నాయి. లైక్ స్విమ్మింగ్ పూల్ ఎలాగ ఉంటుందో అంత ప్యూర్గా ఉన్నాయి ఇక్కడ వాటర్ కూడా చూడండి. బట్ ఏంటంటే రీసెంట్గా ఎవరు ఇంకా స్విమ్మింగ్కి వస్తున్నట్లేరనమాట ఈ బావిలో. అందుకోసం అనేసి చుట్టూ గడ్డి అయితే ఉంది. ఇంకా సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా. సో ఒక్కొక్కరు రావడం వల్ల ఏం జరుగుతుందంటే ఈ గడ్డి అంతా వెళ్ళిపోతుంది. చాలా అంటే చాలా పెద్దగా కనిపిస్తుంది అనమాట. అప్పుడు చూడొచ్చు మీరు, స్విమ్మింగ్ పూల్ కంటే కూడా ఈ బావి చాలా పెద్దగా ఉంది. చూస్తున్నారు కదా ఎలాగ ఎంజాయ్ చేస్తున్నారా మా వాళ్ళు. చూస్తున్నారుగా విలేజ్లో ఉంటే ఇలా ఉంటుంది అనమాట లైఫ్. సో మనకి సిటీలో అయితే ఈ లైఫ్ అంతా మిస్ అయిపోతాము. మా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయడం, వర్క్ చేసుకోవడం, ఆఫ్టర్నూన్ 2 o'clock అలాగనే మనం స్విమ్మింగ్కి రావడం చాలా అంటే ప్లెజెంట్గా ఉంటుంది అనమాట మన విలేజ్ లైఫ్. చూడండి. Keep struggling, bitch, I'm humbling. Keep mumbling, I'll keep doubling. You keep bluffing, you